సక్సెస్ అంటే నేను కల్లో కూడా ఊహించుకోలేదు సార్. ఉమ్, మన జీవితం అంతేరా ఇంక అనుకున్నాము. సార్ని కలుస్తాము, సార్తో కూర్చొని కాఫీలు తాగడం, సార్తో 2 గంటల సేపు జర్నీ చేయడం. బాబా నాకు చాలా సంతోషం సార్. అది ఇంకా చాలరా జీవితం అనుకున్నాను సార్. ఉమ్, నేను ఊహించుకోలేదు అంత తొందరగా ఈ వయసులో నేను కలుస్తానని ఊహించుకోలేదు సార్. ఉమ్, అంతేలే, ఇంక ఏదో ఆడుకున్నాం పాడుకున్నాం, ఏదో డ్యాన్సులు వేసినాము, ఇంక అంతేలేరా ఇలా ఊహించుకుంటూ వెళ్ళిపోయాను. ఉమ్, ఒక్కరోజు ఏడ్చుకుంటున్నాను, బాధపడినాను. ఏమిరా మన కష్టం ఇంతేనా, కష్టపడాల్సిందేనా, జీవితాంతం ఇంతేనా, సరేలే ఏదో. కానీ నేను మా దేవుడిని కలుస్తాను నేను కల్లో కూడా ఊహించుకోలేదు. నాకు దేవుడైనా మీ దేవుడా? మాకు దేవుడు ఉమ్, మెగాస్టార్ చిరంజీవి గారు నాకు దేవుడు, నా ప్రాణం. ఉమ్, ఈరోజు ఈ ప్రాణం ఉందంటే ఆయన యొక్క స్ఫూర్తితో నేను డ్యాన్సులు వేసి పేరు తెచ్చుకున్నాను కాబట్టి ఈ స్టేజ్కి ఇప్పుడు వచ్చి ముందర మాట్లాడుతున్నాను సార్. ఉమ్. ఇది ఆయన డ్యాన్స్ వేయడం వల్ల నాకు. బాబాయ్ అంటే 54 ఏళ్ళ వయసు కాబట్టి మీకు నేను మాట్లాడే మాటలన్నీ అర్థమవుతాయి. ఎందుకంటే మీరు జీవితం మొత్తం చూసి వచ్చుంటారు. చాలామంది వ్యక్తి పూజ తప్పు అని చెప్పి చెప్తుంటారు. అంటే ఒక వ్యక్తిని పూజించడం తప్పు అని చెప్పి చెప్తూ ఉంటారు. అయితే ఒక వ్యక్తిని పూజించి ఒక వ్యక్తిని దేవుడిగా చూసి మీరు ఈరోజు ఈ స్థాయికి వచ్చారు. సో ఒక హీరోని అలా అభిమానించడం కరెక్ట్ అంటారా, తప్పు అంటారా? ఏ హీరోనైనా సార్ ఒక్కటి చెప్తాను వినండి. ఉమ్, ఇండస్ట్రీలో పెద్ద పెద్ద హీరోలు ఉన్నారు, అందరూ ఉంటారు, లేదని లేదు. కానీ చిరంజీవి గారు కష్టపడి పైకి వచ్చారు. ఉమ్, ఆయనకి ఏ సపోర్ట్ లేదు, ఎవరు ఆదరణ లేదు. ఆయన స్వయం కృషితో కష్టపడి పైకి వచ్చారు కాబట్టి ఆయన ఈరోజు నిలబడారు. ఆ కష్టం ఈరోజు మెగాస్టార్గా ఉన్నారు. ఇప్పుడు ఆ కష్టాన్ని చూసే సార్ నేను, ఆయనంటే ఇంకా ప్రాణం సార్ నాకు. ఓకే. ఇండస్ట్రీలో ఎవరు లేరు సార్ ఆయనలాగా. సార్ నాకు తెలిసిందో ఒకటే సార్, అయినే సార్ దేవుడు, నాకు దేవుడు అయినే సార్. పరమేశ్వరుడు, ఈశ్వరుడు అయినా. అండ్ ఇక్కడ నాకు డౌటు, మీరు చాలా సంవత్సరాల ముందు నుంచి కూడా గుడికి వెళ్తే, అంటే మీ భార్య గారు చనిపోయారు కానీ బతుకున్నప్పుడైనా సరే భార్య బిడ్డల మీద పూజ చేయించేవారు. కానీ వెళ్ళిన ప్రతిసారి చిరంజీవి గారి పేరు మీద కూడా పూజ చేయించేవారట. సార్ నేను ఎవరికి చెప్పుకోండి సార్, నేను ఎవరికి చెప్పుకోలేదు. August 22 ఆయనకి బర్త్డే, చిరంజీవి గారికి బర్త్డే. ఆ రోజు ఏదో గుడికి వెళ్తున్నాం, ఆయన పేరు మీద అర్చన చేయించుకుంటున్నాం, దేవుణ్ణి ముక్కుంటున్నాం, ఆయన నిండు 100 ఏళ్ళు బాగుండాలి అట్టని నేను దేవుడిని కోరుకొని ఏదో నాకున్న శక్తికి ఒక 10